తోడేళ్ళు మా సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలకి ఇచ్చే పేరు ఇది. చెప్పు తెగిపోద్ది శ్యామల. మా సోషల్ మీడియా కార్యకర్తల్ని ఒక్క మాట అవమానించి మాట్లాడినా చెప్పు తెగిపోద్ది. ఎందుకు మాట్లాడతావు నువ్వు? గురువింద సామెత గుర్తు చేసుకోమ్మా. నువ్వు ఎర్రగా ఉన్నాను అనుకుంటున్నావేమో. మీ నాయకుడు 2019-24 మధ్య గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలేసి మా నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, నారా లోకేష్ గారి భార్యని అనేక రకాలుగా టీడీపీలో పనిచేసే మహిళా నాయకుల్ని, కార్యకర్తల్ని ఫోటోలు మార్పింగ్ చేసి పచ్చి బూతులతో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతుంటే అప్పుడు మా సోషల్ మీడియా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడ్డారు. మేమున్నాం. మా పార్టీకి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద అభిమానంతో, నందమూరి ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో బయటకు వచ్చారు. అందరూ పులుల్లా పోరాడారు. గుంట నక్కల్లా కాదు. గుంట నక్కలు, సైకోలు, శాడిస్టులు, ఇలా ఉన్మాదుల్లాగా, తోడేళ్లలాగా మా నాయకుల మీద, మా మహిళల మీద, టీడీపీకి సంబంధించి పనిచేసే మహిళల మీద పడిపోతుంటే అప్పుడు బయటకు వచ్చి నిలబడి పులుల్లాగా పోరాడారు మా సోషల్ మీడియా కార్యకర్తలు. సింహాల్లాగా ఎదురొడ్డి పోరాడారు మా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. నాయకుల కోసం నిలబడ్డారు. అనేక రకాల మాటలు పడ్డారు. ఫోటో మార్పింగ్ లేనా కుటుంబాల్లో ఉన్న బిడ్డల్ని, అక్క చెల్లెల్ని, తల్లిని, చెల్లిని, భార్యని, పిల్లల్ని అవమానించినా సరే నిలబడ్డారు మా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. వాళ్ళని ఈరోజు నువ్వు సైకోలు, గుంటనక్కలు, తోడేళ్ళు, అది మీకు. మా కార్యకర్తల్ని, మా సోషల్ మీడియా కార్యకర్తలు మాట్లాడితే చెప్పు తెగిపోద్ది శ్యామల. మళ్ళీ చెప్తున్నా. ఏంటి ఆర్గనైజింగ్గా నడిపిస్తున్నారా? అది నడిపించింది మీ నాయకుడమ్మ. గురువింత గింజ తన కింద నలుపు తెలియదంట. ముందెళ్ళి మీ నాయకుడికి చెప్పు, అన్నా మీరెందుకు జీతాలు ఇచ్చి పెంచి పోషించారు? వాళ్ళు చేయబట్టే కదా ఇప్పుడు ఈరోజు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడారు. అప్పుడు మాట్లాడడం జరిగిందని మాట్లాడమ్మా. జైల్లో వేయాలా? అలా వేయాల్సి వస్తే మొట్టమొదట మీ వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోద్దమ్మా. ఖాళీ చేసి మన రాష్ట్రంలో జైళ్ళు, పోలీస్ స్టేషన్లు సరిపోక ఇంకా జైళ్ళు కట్టాలి, లేదా పక్క రాష్ట్రంలో అప్పు తీసుకురావాలి. అద్దెకి తీసుకుని అందులో పెట్టాలి. వైసీపీ సోషల్ మీడియా నాయకుల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరూ మాట్లాడారు. ఒక్కరిద్దరు కాదు, భయంకరమైన బూతులు మాట్లాడారు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మా టీడీపీ సోషల్ మీడియాని. నారా లోకేష్ గారు పెంచి పోషిస్తున్నారని అడుగుతున్నావు. చెప్పు తెగిపోద్ది నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే. కిరణ్ని, జబ్రోలు కిరణ్ ఆవేశంలో మాట్లాడిన ఒక్క మాటకి తీవ్రమైన చర్య తీసుకున్నది మా పార్టీ. మా నాయకులు తీసుకున్న చర్యకు కూడా అది కూడా మీ క్రెడిట్ వేసేసుకుంటున్నారు. సిగ్గు లేదు. జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చేసింది వారసత్వంగా. నీకు కూడా అంటించినట్టున్నాడు. నీకు సిగ్గులేని జన్మ. నోరుంది కదా అని మా నారా లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. నారా లోకేష్ గారు రాష్ట్రం కోసం నిరంతరం ఒక కూలల్లా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయినా అంత చేయరు. తండ్రి కొడుకులు కూడా, మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా పెద్ద కూలైనా చిన్న కూలైనలాగా, కూలోళ్ళలాగా పార్టీ జెండాకి పని చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు పార్టీ జెండాకు కాదు, రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. జెండాకు కాదు, రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తులను అంటకి సిగ్గు లేదు నీకు? కాస్తైనా సిగ్గుండాలి అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడానికి. దయచేసి శ్యామల, నువ్వు మర్యాద ఇచ్చి మా సోషల్ మీడియా కార్యకర్తలకి, మా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నువ్వు మర్యాద ఇస్తే నీకు కూడా మర్యాద.